నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. 72 పేజీ కంటిన్యూషన్ చూడండి. మనకి 71తో ఇది హారతి వల్ల ప్రయోజనం ఏమిటి? ఇంట్లో పూజా మందిరంలోనే కాదు, దేవాలయాల్లోనూ శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల సమయంలోనూ, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం ఉంది. శుభకార్యాల్లో అనేక మంది ఒకే చోట చేరుతారు, గుమికూడతారు. అలాగే గుడిలో అనేక మంది భక్తులు భగవంతుని దర్శిస్తుంటారు. దానివల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది. అనేక క్రిములు చేరుతాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా దాని పొగకు అనేక సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 73లో దాని కంటిన్యూషన్. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలానే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసల ఆధ్యాత్మిక అంతరార్థం. ఇది అండి మనకి హారతి వల్ల ప్రయోజనం ఏమిటి అన్నది. నెక్స్ట్ 73 పేజీలోనే 72 వరుణుడి సూక్తి. సర్వభూతములను ఆత్మరూపంగా చూడుము. అంటే సర్వభూతములు అంటే అండి మన చుట్టూ ఉన్న ప్రతి జంతువు కానీ, ఇప్పుడు మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయని భగవద్గీతలో చెప్తారండి. ప్రతి ఒక్క సర్వభూతములను అంటే ఆత్మరూపంగా చూడమని అర్థం. ఇక్కడ వరుణుడి సూక్తి 73 చూడండి. పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు? పిల్లలకి పుట్టినరోజు పండగ సమయాల్లో ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకి పిల్లలకి దిష్టి రకరకాల పద్ధతుల్లో తీస్తారు. పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు, బాగా పొగిడినప్పుడు, అతిగా నీరసం ఆవహించి అడ్డం పడ్డ దిష్టి తీస్తారు. పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు. జనులందరి దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లవాడు కలత, నిద్రపోవడం, నిద్రలో ఉలికి పడుతూ లేవడం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల, చుట్టూ అంతా గుమిగొట్టడం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతారు. ఇది నెక్స్ట్ పేజీ 74 కంటిన్యూషన్ అవుతారు. అందుకే పెళ్ళిళ్ళలోనూ పుట్టినరోజులప్పుడు విధిగా హారతి ఇచ్చి చివర్లో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి. మనసుకి ప్రశాంతతతో పాటు ధైర్య గుణం వస్తుంది. ఇది అండి మనకు వచ్చేసి దాని గురించి వివరణ. పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు అని మనం ఇట్లాంటివి తెలుసుకోవటం వల్ల కూడా మనం ఏం చేసుకోవాలి, ఏం చేసుకోకూడదని తెలుస్తుందండి. 74 బృహస్పతి సూక్తి. సర్వదా సద్విషయములనే విచారించుచుండము. అది 74. 75 చూడండి. కార్తీక మాసం ప్రత్యేకత ఏమిటి? ఈ మాసములో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి నిత్య స్నాన మంత్ర జపం చేస్తూ ఉండేవారు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ మాసంలో తులసి ఆకులతో స్వామిని పూజించాలి. ఉసిరిక చెట్టు నీడలో పిండ ప్రదానం చెయ్యాలి. ఉసిరికను తినటముతో పాటు మాలను ధరించిన ప్రశస్తం, విష్ణుమూర్తికి ప్రీతికరము. కార్తీక మాసంలో స్తంభం పాతి దానికి ఓ పాత్రను వేలాడదీసి అందు 8 దిక్కులకు కనిపించేటట్టు దీపం పెట్టాలి. ఇలా చేయటం వల్ల సమస్త దేవతలకి వందనం చేసిన ఫలం కూడా వస్తుంది. ఇది అండి ఈ చిన్న వీడియో. ఇది మంచిగా మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెట్టండి. మీకు ఇంకా నేను ఏమైనా వీడియోలు కావాలన్నా కూడా దేవుళ్ళకు సంబంధించి కంటెంట్ మీరు ఇవ్వండి అంటే కనుక నాకు తెలిసిన మేరకు నేను కంటెంట్ గ్యాదర్ చేసి మీకు నేను మంచిగా ఇస్తానండి. ఇది మీరందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.